సో లైఫ్ స్టైల్ చేంజెస్ లేదంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటాము. ఇవి మన నడుము నొప్పికి కానీ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎంతవరకు మన మార్పుని చేకూరుస్తాయి అనేది మనం ఈ వీడియోలో చెప్తాను. అండ్ మనం రోజు చేసే పనులు అనేవి ట్రీట్మెంట్ ముందు, ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎలా మెయింటైన్ చేసుకోవాలనేది నేను చెప్తానండి. సో జనరల్ గా ఏంటంటే నడుము నొప్పికి కానీ డిస్క్ ప్రాబ్లమ్స్ అనే వాటికి చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో నేను దీంట్లో ట్రీట్మెంట్ గురించి మాట్లాడట్లేదు. ఏ ట్రీట్మెంట్ అయినా కానివ్వండి, సో కొన్ని పర్సనల్ గా వాళ్ళు కొన్ని మార్పులు అనేవి చేసుకోవాలి. సో ఆ మార్పులు ఏంటి అంటే జనరల్ గా వాళ్ళు కొన్ని ఎక్కువ బరువులు ఎత్తే పనులు చేయాలనుకోండి, ఆ బరువులు ఎత్తే పనులని తగ్గించి కొంచెం వేరేగా ఎక్కువ స్పైన్ మీద ప్రెషర్ పడని పనుల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. వాటితో పాటు అధిక బరువు ఏదైనా ఉన్నా ఆ బరువు తగ్గించుకోవడం, లేదంటే తల మీద ఎక్కువ బరువులు మోయడం కానీ ఇలాంటి కొన్ని పనులు తగ్గించుకోవడం కానీ, హీల్స్ కానివ్వండి లేదంటే ఎక్కువ ఎత్తున్న చెప్పులు వాడడం, ఎక్కువ జర్నీలు చేయడము, ఎక్కువసేపు కూర్చునే వరకు, ఇవన్నీ మోడిఫికేషన్స్ అనేవి చేసుకోవాలి. అంటే నేను పనులు కంప్లీట్ గా మానేయండి అని చెప్పట్లేదు, కొన్ని చిన్న మార్పులు చేసుకోండి. అంటే కూర్చునే విధానం కానివ్వండి, నడిచేటప్పుడు కొంచెం ఫుట్వేర్ కానీ షూ కానీ కరెక్ట్ గా వాడుకొని మీ పనులు మీరు కొనసాగించండి అని చెప్తున్నాను. ఇవి చిన్న మార్పు పెద్దగా ఉన్న ప్రాబ్లమ్స్ కూడా తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ చిన్న ప్రాబ్లమ్స్ కి పెద్ద ప్రాబ్లమ్స్ వరకు ప్రతి దానికి లైఫ్ స్టైల్ అనేది డిపెండ్ అవుతుంది. మీరు తినే ఫుడ్ దగ్గర నుంచి వాడే ఫుట్వేర్ దగ్గర వరకు ప్రతిదీ రిలేటెడ్ ఉంటుంది. కాబట్టి లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి మీరు మీ డాక్టర్ సజెషన్ ప్రకారం మార్చుకోవడానికి ట్రై చేయండి. మీకు అది ఖచ్చితంగా మీ యొక్క ప్రాబ్లమ్ ని ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.